హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన టాపిక్‌తో, ఒక మంచి మాటతో నేను మీ ముందుకు. మనందరికీ చిన్నప్పటి నుండి స్కూల్ పుస్తకాల్లో ఒకటే విషయాన్ని నూరిపోశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గాలిలోకి ఎగిరే యంత్రాన్ని కనిపెట్టింది అమెరికాకు చెందిన రైట్ బ్రదర్స్ అని. 1903వ సంవత్సరంలో వాళ్ళు కనిపెట్టిన ఆ విమానం గాలిలో ఎగిరింది కేవలం 12 సెకన్లు మాత్రమే. దానికి ప్రపంచం మొత్తం వాళ్ళని నేవిగేషన్ రంగానికే దేవుడిగా కీర్తిస్తోంది. కానీ రైట్ బ్రదర్స్ పుట్టక ముందు కాదు, అసలు మోడ్రన్ సైన్స్ అనే పదమే పుట్టక ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి తెలిసిన మన రామాయణంలో ఒక అద్భుతమైన విమానం ఆకాశాన్ని శాసించింది. అదే పుష్పక విమానం. మనం ఇన్నాళ్ళు అది దేవుడి మాయ అనో లేదా మంత్రశక్తితో గాల్లో ఎగిరే ఒక మ్యాజిక్ రథమనో అనుకున్నాం. కానీ ఈ రోజుల్లో ప్రయోగాలు చేస్తున్న మోడర్న్ జెనెటిక్ సైంటిస్టులు, నాసా ఏరోస్పేస్ ఇంజనీర్లు రామాయణంలో రాసి ఉన్న ఆ పుష్ప విమానం యొక్క వర్ణన చదివి తెలుసుకొని షాక్ అవుతున్నారు. ఎందుకంటే అందులో వాడిన మెర్క్యూరీ వోర్టెక్స్ ఇంజన్ మరియు యాంటీ గ్రావిటీ టెక్నాలజీలు నేటి ఆధునిక సైన్స్కి కూడా అంతు చెక్కని బ్రహ్మరహస్యాలుగా ఉన్నాయి. ఈరోజు మనం ఈ వీడియోలో మన దేవుడి కథల వెనుక దాగి ఉన్న అత్యంత అడ్వాన్స్ ఏవియేషన్ సైన్స్ని, మన ప్రాచీన వైమానిక శాస్త్రం గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. అసలు పుష్ప విమానం ఎలా పనిచేస్తుందో వాల్మీకి మహర్షి రామాయణంలో సుందరకాండలో చాలా స్పష్టంగా టెక్నికల్గా రాశారు. ఆ విమానాన్ని విశ్వకర్మ బ్రహ్మదేవుడి కోసం తయారు చేస్తే దాన్ని కుబేరుడు తీసుకున్నాడు. ఆ తరువాత కుబేరుడిని ఓడించి రావణాసురుడు ఆ పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు. వాల్మీకి వర్ణన ప్రకారం ఆ విమానానికి ఉన్న 2 మైండ్ బ్లాక్ చేసే ఫ్యూచర్స్ ఏంటో తెలుసా? పాయింట్ నెంబర్ 1, కామ గమనం. ఈ విమానానికి గేర్లు, స్టీరింగ్స్ ఇలాంటివేవి ఉండవు. వాల్మీకి ఒక పదం వాడారు, కామ గమనం. అంటే డ్రైవర్ మనసులో, అంటే అది తోలేవాడి మనసులో ఏదైతే అనుకుంటాడో విమానం ఆ దిశగా ప్రయాణిస్తుంది. ఇది ఎలా సాధ్యం అని మీరు అనుకుంటున్నారా? ఆధునిక సైన్స్లో దీన్నే న్యూరో కంట్రోల్ ఏవియేషన్ లేదా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ BCI అంటారు. డ్రైవర్ మెదడులో నుండి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని సెన్సార్ల ద్వారా క్యాచ్ చేసి యంత్రాన్ని కంట్రోల్ చేసే టెక్నాలజీ. మోడర్న్ సైన్స్ ఇప్పుడు ఈ టెక్నాలజీ మీద ప్రయోగాలు చేస్తుంది. కానీ రావణాసురుడు వేల సంవత్సరాల క్రితమే దీన్ని వాడాడు. పాయింట్ నెంబర్ 2, ఆకారం మారడం. పుష్పక విమానం గురించి మరో అద్భుతం ఫీచర్. అదేంటంటే అందులో ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి ఎప్పుడూ సీటు ఖాళీగా ఉంటుందట. అంటే 10 మంది ఎక్కితే 10 మందికి సరిపోయేలా ఆటోమేటిక్గా పెద్దదవుతుంది. 2 ఎక్కితే చిన్నదిగా మారిపోతుంది. దీన్ని మనం మ్యాజిక్ అనుకున్నాం. కానీ క్వాంటమ్ ఫిజిక్స్లో ప్రోగ్రామబుల్ మ్యాటర్ మరియు నానో టెక్నాలజీ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే ఒక మెటల్ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అవసరాన్ని బట్టి తన షేప్ని తానే మార్చుకోగలదు. దీన్నే స్మార్ట్ మెటీరియల్స్ అంటారు. మన పూర్వీకులు ఈ నానో టెక్నాలజీని విమానాల తయారులో ఎప్పుడో వాడేశారనమాట. ఈ టెక్నాలజీ అంతా చూసి ఇదంతా కల్పితం అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్లే. ఎందుకంటే మన భారతదేశంలో మహర్షి భరద్వాజుడు రాసిన వైమానిక శాస్త్రం అనే ఒక మహాద్భుతమైన ఇంజనీరింగ్ గ్రంథం ఉంది. అందులో విమానాలను ఎలా తయారు చేయాలి, ఎలాంటి మెటల్స్ వాడాలి, పైలట్స్ అంటే అది తోలేవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, వాళ్ళు తోలేవాళ్ళు ఏ ఫుడ్ తినాలి, విమానాన్ని శత్రువుల కంటకి కనిపించకుండా ఎలా మాయం చేయాలి అని పక్కా లెక్కలతో సహా రాసి పెట్టారట. ఇందులో రుక్మ విమానం, సుందర విమానం, త్రిబర్ విమానం, శకున్ విమానం అని వివిధ రకాల విమానాలలో బ్లూ ప్రింట్స్ కూడా ఉన్నాయట. రాడర్కి దొరకకుండా ఉండటానికి గుహ్య గర్భదర్పణం లాంటి స్పెషల్ అద్దాలను వాడారని అందులో రాసి ఉంది. ఇవన్నీ నేటి స్టెల్త్ టెక్నాలజీ ఫైటర్ జెట్స్కి మూలం. వీటిని దాంట్లో కూడా వాడారన్నమాట. మీకు ఒక చేతునిజం చెప్పన, రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టడానికి 8 సంవత్సరాల ముందే, అంటే 1895వ సంవత్సరంలో మన భారతదేశానికి చెందిన శివకర్ బాపూజీ తల్పాడే అనే ఒక మరాఠీ స్కాలర్ భరద్వాజుడి వైమానిక శాస్త్రాన్ని చదివి మరుత్తఖా అనే ఒక విమానాన్ని తయారు చేశాడు. దాన్ని ముంబైలోని చౌపాటి బీచ్లో కొన్ని వందల మంది చూస్తుండగా సుమారు 1500 అడుగుల ఎత్తు వరకు ఎగరేశాడు. కానీ అప్పుడు మన దేశం బ్రిటిష్ వాడి చేతిలో ఉంది, బానిసగా. తాల్పాడే గారి టాలెంట్ని తొక్కేశారు. ఆయన ఫార్ములాను దొంగలించారు, మన చరిత్రను మరుగున పడేశారు. ఆ తర్వాత రైట్ బ్రదర్స్కి ఆ క్రెడిట్ మొత్తాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు మీరు అత్యంత శ్రద్ధగా వినాల్సిన అసలైన సైన్స్ మిస్టరీ ఒకటి ఉంది. మోడర్న్ విమానాలు గాల్లోకి ఎగరాలంటే జెట్ ఫ్యూయల్ అంటే
అంటే పెట్రోల్ లేదా కిరోసిన్ ఆల్ డీజిల్ ఇవి వేసి మండిస్తేనే కదా ఆ ఫోర్స్ ద్వారా గ్రావిటీని ఎదుర్కొని పైకి వెళ్తాయి కదా. కానీ మన వైమానిక శాస్త్రంలో కానీ పుష్పమానంలో కానీ ఎలాంటి ఇంధనాన్ని వాడారు? దీనికి ఆన్సర్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఆల్రెడీ సైంటిస్టులకు కూడా మైండ్ బ్లాక్ అయింది. అందులో వాడిన ఇంధనం పాదరసం. దీనినే మెర్క్యూరీ వోర్టెక్స్ ఇంజన్ అని అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే విమానం మధ్యలో ఇనుము మరియు రాగితో చేసిన ఒక పెద్ద బోలు పైపు ఉంటుంది. అందులో స్వచ్ఛమైన పాదరసాన్ని వేడి చేస్తారు. పాదరసాన్ని విపరీతమైన వేడికి గురి చేసి దానికి ఎలక్ట్రిసిటీని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని పాస్ చేసినప్పుడు ఆ పాదరసం ఒక పాల్మా సుడిగుండంలాగా తిరగడం మొదలవుతుంది. అలా తిరుగుతున్న పాదరసం ఎంతలా మ్యాగ్నెటిక్ శక్తిని ప్రొడ్యూస్ చేస్తుందంటే అది భూమికి ఉండే ఆకర్షణ శక్తిని కూడా అంటే గ్రావిటీని కూడా పూర్తిగా బ్లాక్ చేస్తుంది. దీన్నే మనం సైన్స్ భాషలో యాంటీ గ్రావిటీ అంటాం. అంటే ఆ విమానం కింద అసలు బరువే ఉండదు, అనిపించదు కూడా. భూమి దాన్ని లాగలేదు కాబట్టి అది శూన్యంలో ఒక బెలూన్ లాగా గాలిలో తేలిపోతుంది. అప్పుడు పైలట్ తన బ్రెయిన్ కంట్రోల్తో ఏ దిశగా కావాలంటే ఆ దిశగా కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్లో క్షణాల్లో ప్రయాణించవచ్చు. నేటి యూఎఫ్ఓలు ప్రయాణించే విధానం అచ్చం ఇలాగే ఉంటుంది. మీరు ఇదంతా కల్పితం అనుకుంటున్నారా? అయితే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అడాల్ఫ్ హిట్లర్ నాజీ సైంటిస్టులతో కలిసి డైగ్లాక్ లేదా దిబెల్ అనే ఒక యాంటీ గ్రావిటీ మిషన్ని సీక్రెట్గా డెవలప్ చేశాడు. అందులో వాడింది కూడా రెడ్ మెర్క్యూరీనే. ఆ ప్రయోగం చేసినప్పుడు అక్కడ భారీ ఎత్తున ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ వచ్చి ఎంతోమంది సైంటిస్టులు చనిపోయారు. అంటే మన పురాణాలలోని ఈ పాదరసం ఇంజన్ టెక్నాలజీని విదేశీయులు ఎప్పుడో వాడేసి మనకు మాత్రం అది కేవలం దేవుడి మాయ అని చెప్పి సైలెంట్గా మన నాలెడ్జ్ని కాపీ కొట్టేశారు. ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. అలాంటి మిషన్లు లేని ఆ కాలంలోనే భూమికి గ్రావిటీ ఉంటుందని, దాన్ని బ్రేక్ చేయడానికి యాంటీ గ్రావిటీ థియరీని వాడవచ్చని, పాదరసాన్ని ఇంధనంగా ఎలా వాడాలో, బ్రెయిన్తో నడిచే విమానం ఎలా తయారు చేయాలో మన పూర్వీకులకు ఎలా తెలిసింది? బహుశా వారు మనకంటే ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీని చూసి ఉండవచ్చు. వాళ్ళు ఆ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల వచ్చిన అహంకారం కొద్దీ మహాభారతం లాంటి అనుయుద్ధాలు జరిగిపోయి ఆ భయంకరమైన నాలెడ్జ్ ముందు రాబోయే మనలాంటి కలియుగ మనుషుల చేతిలో పడితే స్వార్థం కోసం ఈ భూమిని మొత్తాన్ని నాశనం చేసేస్తారనే భయంతో ఆ టెక్నాలజీని కేవలం గ్రంథాలలో గుప్తంగా దాచేసి ఆ విమానాలను ఆ సైన్స్ను మనకు దక్కకుండా చేసి ఉండవచ్చు. పాశ్చాత్య దేశాలు ఒక చిన్న సైన్స్ ఫార్ములాగిన పెడితే దాన్ని మనం సిలబస్లో పెట్టి చదువుకుంటాం కదా. కానీ ఈ ప్రపంచానికే గురువైన మన సనాతన ధర్మంలో దాగి ఉన్న ఇంతటి బ్రహ్మాండమైన ఇంజనీరింగ్ మాత్రం మనకు ఎవ్వరూ చెప్పరు, నేను తప్ప. ఈరోజు పుష్పక విమానం వెనుక ఉన్న ఆ మెర్క్యూరీ వోర్టెక్స్ యాంటీ గ్రావిటీ టెక్నాలజీ గురించి మన సనాతన ధర్మం గురించి ఎంతో కొంతైనా తెలిసిందని నేను అనుకుంటున్నాను. మన దేశ గొప్పదనం నలుగురికి తెలియాలి అంటే దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరు భారతీయుడికి షేర్ చేయండి, మీ బాధ్యతగా. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ప్రాచీన రహస్యాలు మరియు మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం మన టీ టైమ్ టాపిక్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై హింద్. ఇక వెళ్ళే ముందు ఈరోజు మంచి మాట. గతాన్ని గురించి చదవడం కాదు, భవిష్యత్తు నిన్ను చదివేలా నీకంటూ ఒక చరిత్రను సృష్టించు.